వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు దోమలు పోవటానికి వేపాకుతో ఒక లిక్విడ్ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సింది వేపాకు ఇట్లా కచ్చాపచ్చగా దంచుకొని గ్యాస్ ఆన్ చేసేసి దీంట్లో లవంగాలు, పచ్చకర్పూరము, మామూలు కర్పూరం వేసేయాలండి. ఈ నీళ్ళు బాగా తెల్లాలి. ఇప్పుడు ఇలాంటి డబ్బాలు ఉంటే పడేద్దండి, అట్లే పెట్టుకోండి, యూజ్ అవుతాయి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. అసలు దోమలు అనేవే ఉండవండి. హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. మనం ఇప్పుడు లవంగాలు వేసాం కదా, ఆ లవంగాలు కూడా శ్వాస తీర్చుకోవటానికి బాగా పనిచేస్తాయండి. లిక్విడ్ కన్నా ఇది బెస్ట్ అండి నాకు తెలిసి. తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు గ్యాస్ కట్టేయాలండి, వడబోసుకోవాలి. వడబోసేసానండి. ఇది జాపాత పౌడర్ అండి, మంచి స్మెల్, ఇంకా స్మెల్ రావడానికి ఇది కొంచెం వేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుందండి. ఈ లిక్విడ్ చాలా బాగా వర్క్ అవుతుందండి, దోమ అనేదే ఉండదు ఇంట్లో మనం. ఇవి ఇప్పుడు బాగా చల్లారాక ఈ డబ్బాలలో వేసేసుకోవడమేనండి. ఇప్పుడు చూడండి, దీనిలకు హోల్ చాలా చిన్నగా ఉంటుంది కదా, దీనిలలో మనము ఇట్లా పొయ్యాలంటే కింద పడతాయండి నీళ్ళు. చూడండి, చూస్తున్నారు కదా, కింద పోతున్నాయి. అలాంటప్పుడు మనమే ఇలాంటిది విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, దీంట్లో వేసేసుకోవాలండి ఈ నీళ్ళన్నీ. ఇప్పుడు మూత పెట్టేసి దీంట్లో వేసేసేయాలండి. చూడండి, ఇప్పుడు దీనిలో ఈ 4 దానిలో నింపేయాలి. చూడండి, నాకు 4 అయ్యాయి. ఇప్పుడు ఇది పెడుతున్నాను చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఇంకొకటి పెడుతున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.